హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ నుంచి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా, మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అవ్వాలా, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ అనేది మీ లైఫ్ లాంగ్ మీకు యూజ్ అయ్యే కాన్సెప్ట్ అండి. మీ కెరియర్కి కానీ, మీ రిలేషన్షిప్ కానీ, మనీ రిలేటెడ్ దానికి కూడా యూజ్ చేయొచ్చు. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఒకవేళ మీకు రీడింగ్ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మీరు వీడియో స్కిప్ చేసేయచ్చు. మీకు రెజనేట్ అయితేనే చూడండి. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి? వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేస్తేనే ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 3 of Wands. ఓకే, దేర్ కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏమో ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే మెజిషియన్, టెంపరెన్స్ అండ్ మూన్. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. 3 of Wands అంటే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ థింకింగ్. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ రీయూనియన్ అయితే బాగుందనే థాట్ ఉంది. బట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. లైక్ మీరు ఒక చోట ఉంటే మీ పర్సన్ ఒక చోట, అందరూ కాదు కొంతమంది. అండ్ రైట్ నౌ తను మేనిఫెస్టేషన్ లాంటివి చేయడం, మీరు తన లైఫ్లోకి తిరిగి రావాలని. అందుకే మీ పర్సన్ కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు, పేషెన్సీగా. మూన్, ఎస్, సమ్ టైమ్స్ తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బట్ అగైన్ తన స్ట్రెంత్ తను తీసుకుంటూ, ఓకే నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను కదా, ఖచ్చితంగా నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లో తిరిగి వస్తారని అయితే ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎవరైతే మేనిఫెస్టేషన్ లాంటివి ఏమి చేయట్లేదో, ఎస్ మీ పర్సన్ ఇంకా మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. బికాస్ మెజిషియన్ మీన్స్ అట్రాక్షన్. బట్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి అన్నది మీ పర్సన్కి తెలియడం లేదు. సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవాలి అని. సో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. బట్ రష్ మోడ్లో అయితే లేరు. అంటే ఈ రోజు అనుకుని రేపే యాక్షన్ తీసుకుందాం అనే సిచ్యువేషన్లో లేదు. పేషెన్సీగా వెయిట్ చేసి రైట్ టైం వచ్చినప్పుడు రైట్ మూవ్ తీసుకుందాం అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇంటెన్షన్స్ 4 of Wands, 9 of Swords అండ్ Page of Wands. ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. ఎస్, రీయూనియన్ అయితే కావాలని అయితే మీ పర్సన్కి ఉంది. మేబీ తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేని పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్. ఖచ్చితంగా తను మర్చిపోవాలని ట్రై చేస్తున్నా సరే మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. అండ్ చారియట్, సో యా, ఈ పాత అనేది తనకు చాలా కష్టంగా ఉంది. లైక్ మూవ్ ఆన్ అవ్వాలన్నా, మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలన్నా రెండు తనకు కష్టంగానే ఉన్నాయి. అట్లీస్ట్ తను ఫస్ట్ హీల్ అవుదాము అని ట్రై చేస్తున్నారు. బికాస్ 4 of Swords. బట్ అది ఎంత వరకు చేయగలరన్న చూడాలి. బట్ మీ గురించి అయితే తను ఇంకా మర్చిపోలేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. బట్ అనుకోవడం వేరు, యాక్షన్ తీసుకోవడం వేరు. లిటరల్ గా యాక్షన్ తీసుకుంటారా లేదన్నది కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్, ధనుస్సు రాశి, మేష రాశి ఆర్ సింహ రాశి ఆర్ పైసిస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, మీన రాశి.
మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా, మీ లైఫ్ లో తిరిగి వస్తారా లేదా అని. And me present energy, King of Wands, under the deck 9 of Pentacles. Hanged Man, Tower and 7 of Pentacles. మీకు మీ పర్సన్ అంటే ఖచ్చితంగా ఇష్టం ఉంది, బట్ రైట్ నో మీరు ఎక్కువ మీ గురించి ఆలోచించుకుంటున్నారు. మీ ఎనర్జీ అంతా మీ మీదే ఇన్వెస్ట్ చేసుకునేలా ఆలోచిస్తున్నారు. వై? బికాస్ మీరు ఎమోషనల్లీ చాలా లోలో ఉన్నారు, చాలా చాలా లోలో ఉన్నారు. బికాస్ యు ఆర్ స్టక్ రైట్ నౌ. బికాస్ హ్యాంగడ్ మ్యాన్ ఉంది, టవర్. ఖచ్చితంగా ఏదైతే సెపరేషన్ ఉందో దాని నుంచి మీరైతే ఇంకా బయటకు రాలేదు. ఆ సాడ్నెస్, ఆ పెయిన్ లో ఇంకా ఉన్నారు. ఇంకా జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. బట్ మీరు కూడా యాక్టివ్ గా అయితే లేరు. ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తలుచుకుంటూ ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. మీరైతే యాక్టివ్ గా లేరు. And Ace of Swords, 8 of Cups and 8 of Wands, under the deck 9 of Pentacles. అగైన్ ఒకవేళ మీరే ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోతే కనుక మళ్ళీ నేను ఎలా కమ్యూనికేట్ చేయను? మేబీ సెపరేషన్ మీ వల్ల అయి ఉంటే, లేదు మీ పర్సన్ వల్ల సెపరేషన్ అయి ఉంటే, తనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళుంటే, తను వదిలి వెళ్ళిపోయారు, తనే కమ్యూనికేట్ చేయాలి, నేనెందుకు కమ్యూనికేట్ చేయాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ మీరు కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి, ఒక నిజం తెలుసుకోవడానికి, ఒక క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. బట్ ఏం జరిగినా మీరు ఫోకస్డ్ గా ఉండాలి. మీ ఎనర్జీ మీ మీద పెట్టుకోవాలి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ గా ఉండాలి, డిపెండెంట్ గా ఉండకూడదు అనే థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చోరస్, ఎక్స్ అని ఉండొచ్చు. అగైన్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదనొచ్చు. 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. అగైన్ తను, మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ఏవైతే అబ్స్టికల్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ దే వాంట్ టు టేక్ యాక్షన్. పేజ్ ఆఫ్ కప్స్, కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ త్రూ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి లేదా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సిచ్యువేషన్ మీ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో త్రూ థర్డ్ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలి, లేదా మీకు మీతో కమ్యూనికేట్ చేయాలి, లేదా మీకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ క్లారిఫై. 9 ఆఫ్ వాండ్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీ పర్సన్ కి ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక సెకండ్ ఛాన్స్ కావాలి. లెట్స్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు మీ పర్సన్ తీసుకోవడం లేట్ అయితే, ఇమీడియట్ గా తీసుకోకపోతే, లెట్స్ చారియట్, 4 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ హెర్మెట్. నేను ఆల్రెడీ చెప్పాను మీరైతే యాక్షన్ తీసుకోకూడదు అనుకుంటున్నారని, అదే వచ్చింది ఇక్కడ. బికాస్ యూ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఎమోషన్స్ మీరు హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం కింగ్ ఆఫ్ సోర్స్, మీరు మీ పవర్ లో ఉన్నారు, మీరు కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా లేరు. చారియట్ విచ్ మీన్స్ యువర్ స్లో. అంటే మీరు ఏ రష్ లోని లేరు, మీరు ఏ డిసిషన్ ఇప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు. బట్ రైట్ నో కమ్యూనికేట్ చేయకూడదు, మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోకూడదు అనే థాట్ ప్రాసెస్ అయితే మీకు ఉంది. రైట్ నో మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ దో మీరు చాలా ఇన్నర్ గా బ్రేక్ అయినా, లైక్ ఎమోషనల్ గా చాలా డౌన్ ఉన్నా, లో ఉన్నా, మీరు దాని నుంచి బయటకు వచ్చి మీ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ వర్క్, మీ కెరియర్ అలా. సో అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నాక
అసలు రీయూనియన్ అవుతుందా లేదా అవ్వదా, మీరు వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలన్నది. Five of Pentacles, Devil, the Emperor, under the deck, Page of Pentacles. Again, నియర్ ఫ్యూచర్ లో మిస్సింగ్ ఎనర్జీ, గోస్టింగ్ ఎనర్జీ, బట్ అబ్సెషన్ కనిపిస్తుంది కొంతమందికి. డ్యూ టు థర్డ్ పార్టీ వల్ల, మళ్ళీ ఒక థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ వల్ల మీరిద్దరు సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆ థర్డ్ పార్టీ పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నారు, లైక్ ఫాదర్స్ ఆర్ మదర్స్. లెట్స్ క్లారిఫై. జస్టిస్, ఫైవ్ ఆఫ్ వాండ్స్. ఎస్, ఈ థర్డ్ పార్టీ వల్ల ఫ్యామిలీ కార్డ్. ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక రకమైన కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవెన్ దో ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయాలని చూసినా ఈ థర్డ్ పార్టీ చాలా చాలా డ్రామా క్రియేట్ చేస్తారు, లేదా మీ ఇద్దరి మధ్య లైక్ గొడవలు క్రియేట్ చేయడం, దానివల్ల మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. బట్ రీయూనియన్ అవుతుందానంటే యాజ్ ఆఫ్ నౌ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్. బట్ కమ్యూనికేట్ చేసుకుంటారు. బట్ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ మధ్య ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే దాని మీద మీ రిలేషన్షిప్ ఉంది. బట్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. సో లెట్స్ సీ మూవ్ ఆన్ అయితే మంచిదా కాదా అన్నది. సిక్స్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, మీ పర్సన్ మీ మాట వినరు, లేదా మీ పర్సన్ లైఫ్ లో వేరే థర్డ్ పార్టీ ఉన్నారు రిలేషన్షిప్ వైజ్ అన్నప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వడమే బెటర్. మీకు అన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేయడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్ అట్ ఆల్. సో మీరు ఒకవేళ మీ పర్సన్ అలాంటి పర్సన్ అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి అనే యూనివర్స్ చెప్తుంది. లేదు ఒక మిస్అండర్స్టాండింగ్సే, నేను అంటే మీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకుంటాయి అన్నప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ మూవ్ ఆన్. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. 10 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్మెంట్. అగైన్ మీరు ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, ఓవర్ బర్డెన్ తీసుకోవద్దు, పీస్ఫుల్ గా ఉండండి. కన్ఫ్యూజన్ ఎనర్జీ వద్దు, క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు క్లారిటీగా డెసిషన్ తీసుకోండి. సో ఎక్స్పెషల్లీ అది దేనికి సంబంధించిన అయినా సరే. Let's say romantic love messages. Attraction, you attract romantic love by enjoying this moment fully. Again, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటే మీరు ఆ నిమిషంలో మీ ఎనర్జీకి సరిపడా వ్యక్తుల్ని మీరు మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తారు. అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. అగైన్ మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలని అనుకుంటే ఎస్ యూ కెన్ టేక్ దట్ హెల్ప్. కోడిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. ఖచ్చితంగా కొంతమందికి మీ రిలేషన్షిప్ లో కోడిపెండెంట్ సిచ్యువేషన్ ఉంది, అది మీ రిలేషన్షిప్ ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. The chaser in a codependent relationship. Again, codependent relationship message వచ్చింది. Fear of abandonment issues. Again, మీ రిలేషన్షిప్ లో సెక్యూరిటీ లేదు, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఒక పర్సన్ not enough, frustrated in relationship, lack of confidence, self-sabotage, fear and ego issues, jealousy. Again, the same message. So insecurities, lack of confidence, అంటే mutual love, mutual respect లేకపోవడం. Abundance, keep a positive mindset, manifest exactly what you want, gratitude and bliss. Again, మీరు మీ లైఫ్ లో ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. అవి మీ మేనిఫెస్టేషన్ చాలా త్వరగా మీ లైఫ్ లోకి తీసుకొస్తాయి. సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.